ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదామండి. వచ్చిన దారిలోకి వెళ్ళిపోదాం. అయ్యి బాబోయ్, మొత్తానికి ఇక్కడైతే ఒక పక్క దోమలు, ఒక పక్క చెట్లు, మధ్యలో అక్కడక్కడ తేనెటీగలు ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ దాటుకొని మనం వస్తున్నాం. వా, చక్కటి కరివేపాకు చెట్లు ఉన్నాయండి ఇక్కడ. చూసారా? చూడండి ఫ్రెండ్స్, ఎట్లా లాక్ చేసినాయో. చెట్టు మొత్తం పట్టేసింది. ఇలాంటి ముళ్ళ చెట్లు ఉంటాయి అన్నమాట. కింద కూడా చూసుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ మట్టిలో కలిసిపోతాయి పాములు. సేమ్ అదే కలర్లో ఉంటే మనం చూసుకోలేం, పట్టించుకోలేం. ఏం లేదు అనుకుంటాం. ఎక్కడున్నారు మా ఊళ్ళు? ఇక్కడెక్కడ ఉన్నారు. చూశారు కదండి, రోడ్డు మీద నుంచి లోపలికి వెళ్ళేసరికి లోపల ఏ విధంగా ఉందో. ఇదే మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ ఒకసారి కొంచెం క్లియర్గా ఉంది, లోపలికి వెళ్ళేసరికి మొత్తం అంతా గందరగోళంగా ఉంది. చెట్లన్నీ బాగా లోపలికి వెళ్ళి అంతా ఇరుక్కుపోతున్నాం మనం. మొత్తానికి అయితే బయటికి రావడానికి చాలా కష్టపడ్డాం అనమాట. ఇప్పుడు ఎవరికి వెళ్ళి కొంచెం మొత్తం కవర్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫాలో అయిపోండి. ఎంట్రన్స్లోనే ఆన్ చేస్తున్నాం. ఓకేనండి, మొత్తానికి అయితే ఇక్కడ కొంచెం నేడ ఎక్కువ ఉంది. రోడ్డుకి అటువైపు ఇటువైపు దట్టంగా అల్లిగిపోయినాయి పందిరిలాగా చెట్లన్నీ, కొమ్మలన్నీ. ఇక్కడ మనకి ఈ రోడ్డు మార్గం డైరెక్ట్గా అడవి మధ్యలో ఆంజనేయ గుడి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయిందండి. ఆంజనేయ స్వామి వారి గుడి ఉంది. అక్కడికైతే చాలామంది వస్తారు. కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు కూడా చేస్తారు ఇక్కడ. తీసుకుంటున్నటువంటి రెస్క్యూ డ్రైవింగ్. మధ్యలో బండరాళ్ళు ఉన్నాయండి రోడ్డు మధ్యలో అక్కడక్కడ. ఎందుకంటే వరదలు బాగా వచ్చినప్పుడు ఆ వాటర్కి పైన ఉన్న మట్టి అంతా కొట్టుకుపోయి ఈ రాళ్ళు అనేది బయటపడ్డాయి అక్కడక్కడ, అన్ని చోట్ల కాదు. అటు ఇటు కొమ్మలు తగలడం వల్ల కెమెరా అటు ఇటు తిరిగిపోతుంది కిందలో.
ముళ్ళ చెట్లు ఉన్నాయండి. అది నైట్ ఈత కొడుతుంది కొడుకులు అది నాటింది అది ముళ్ళ చెట్లు ఉన్నాయండి ఎక్కువగా. అన్ని ముళ్ళ చెట్లు ఎక్కువ ఉన్నాయి మొత్తానికైతే. తీసుకుంది కూడా. చిన్న దారి అన్నమాట ఇది. ఈ దారిలోనే వెళ్ళాలి. ముళ్ళ చెట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి. సప్ప 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 మనం పుచ్చుకుంటున్నాయి. చెట్లు ముళ్ళు ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ రోడ్డు బాగా చూసుకోండి అమ్మా. వాగు చాలేదు వాటర్ ఉంటాయా చూద్దాం మరి. ఎక్కడో పెద్ద వాగు ఉందండి. కొద్దిగా లోపలికి వెళ్ళి దిగి చూద్దాం. భూమి నేలమట్టం నుంచి దాదాపు 30 నుంచి 40 అడుగులు ఎత్తుకైతే వచ్చేసామండి ఇప్పటికి. ఇంకా ఎక్కువే వచ్చి ఉంటాం. అన్ని కొండలండి. కొండల మధ్యలోకి వచ్చేసామన్నమాట. ఇల్లే కొద్దిగా ఎత్తు ఎక్కుతా ఉన్నాం. ఇప్పుడు ఈ వీడియో మామూలుగా మీరు చూపించడానికి ఏంటంటే లొకేషన్ మొత్తం ఎలా ఉంటుందో చూపించాలని అయితే నేను ఈ వీడియో చేస్తాను. లోపలికి అయితే ఒకసారి ఉందండి చూద్దాం. దారి మధ్యలో చిన్న పక్షి గూడు అయితే ఉందండి. ఒకసారి దాన్ని చూద్దామండి. దారి మధ్యలో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పక్షి గూడు అయితే ఉందండి. చూశారు కదా. మనకి చేతికి అందుతుంది. లోపల పక్షి ఉంది. చక్కగా అలా అద్భుతంగా ఉందన్నమాట. దాన్ని ఎందుకు మనం డిస్టర్బ్ చేయడం. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి. పక్కగా పెట్టతారా బండి. లోపల కిందకి వెళ్ళే కొద్దిగా ఒక వాగు అయితే ఉంది ఇక్కడ.